లిఖితపూర్వకంగా కూడా వారికి సమర్పించడం జరిగింది. వాటి కాపీలు కూడా మీకు ఇప్పుడే సర్క్యులేట్ కూడా చేస్తామని దానిలో అన్ని వివరాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని సానుభూతితో పరిశీలిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. దాని అన్నిటికన్నా మించి కూడా వారు మాకు ఇచ్చిన ఒక విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కమిటెడ్ అయింది అని కూడా వారు చెప్పారు. అది వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో తప్పకుండా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఏ మాట అయితే చెప్పానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్నాను తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానని చెప్పాను. అది త్వరలోనే నిజం కాబోతుందని దానికి ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పిందే తార్కాణం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. నౌ వి మెట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆల్ ద ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ and so many of our Politburo members. We met a 40-member delegation, met the Honorable Prime Minister of India. So we gave a memorandum which we have given to you that speaks all the details, the changes which we wanted to the bill, the draft bill, and our demands also we have given. But one thing I am thankful to the Honorable Prime Minister of India that he said the government is seriously committed and we are under any circumstances we are creating Telangana state. I am thanking the Honorable Prime Minister. And the details are there in the memorandum. You can go through. బీజేపీ డబుల్ గే వాడుతుంది, వాళ్ళు బయటకు మాటలు అది నేనేం మాట్లాడదలుచుకోలేదు. అది బీఏసీ మీటింగ్ పోయిన తర్వాత నేను దాని మీద మాట్లాడతాను. When we go to BAC meeting, I think you are also coming there. 12 o'clock, I am going to the BAC meeting. Let us meet there. All these things I will speak there. Thank you.